హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తెచ్చాను మీకోసం. ఏంటంటే ఒక ట్రేడర్, ఇన్వెస్టర్ కానీ మెయిన్ ట్రేడర్స్ గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళకి లైఫ్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్, అంటే ట్రేడింగ్ కెరీర్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి? ఒక 7 ఇష్యూస్ ఉన్నాయి. అవి డైలీ వాళ్ళ లైఫ్లో వస్తూ ఉంటాయి అన్నమాట. అదేమనుకుంటారంటే వాళ్ళు, ఇదేంటి ఇది నాకే అవుతుంది అనేసి అనుకుంటారు. కానీ అలా కాదు. ఇది చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ అయినా సరే వాళ్ళ లైఫ్లో ఇది జరగాల్సిందే. అవేంటో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేవి ఓన్లీ ట్రేడర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రాబ్లమ్సే కాదు, ఇది క్వశ్చన్స్ కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రాబ్లమ్ ఆర్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే స్టాక్ బై చేస్తారో అది పడిపోద్ది. ఎప్పుడైతే దాన్ని సెల్ చేస్తారో మళ్ళీ అది ట్రెండ్ పట్టుకొని పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకు అవుతుంది అలా? ఇది చాలామంది అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఇనీషియల్ స్టేజెస్లో కూడా నాకు కూడా జరిగింది. చాలా చాలా డబ్బులు లాస్ అయ్యాయి ఇది తెలియక. సో ఏంటంటే, మీరు ఎప్పుడైతే కొంటారో స్టాక్ పడిపోద్ది. ఎప్పుడైతే మీరు దాన్ని సెల్ చేసేస్తారో స్టాక్ మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. దానికి వెళ్ళాల్సిన టార్గెట్ రీచ్ అయిపోతుంది. ఎందుకని? నెక్స్ట్, ప్రాబ్లం నెంబర్ 2. ఇందులో ఏంటంటే, మీరు ఎప్పుడైనా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారనుకోండి, చాలా తక్కువ ఉంటుంది. లాస్ ఎప్పుడైతే బుక్ చేశారో అది చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రాఫిట్ చాలా తక్కువ, లాస్ చాలా ఎక్కువ అనమాట. ఇది ఎందుకు జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? చాలామందితో 95% ట్రేడర్స్తో ఇదే జరిగింది. కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, అదర్వైజ్ మార్కెట్లో ఉండి 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇదే జరుగుతుంటుంది. ప్రాబ్లం నెంబర్ 3. ఇది క్వశ్చన్ కూడా. అన్నీ ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ క్వశ్చనర్ ప్లస్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లం నెంబర్ 3 ఏంటంటే, మీ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్, లేకపోతే మీరు తీసుకున్న స్టాక్స్, అవి ఎప్పుడు ట్రెండ్ పట్టుకోవు. మీకు అది లాస్లో కానీ సైడ్ వేస్ కానీ చూపిస్తుంది. అది కాకుండా మీరు ఏదైతే వదిలేశారో పక్కనున్న స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో వేరేగా జస్ట్ దాన్ని తీసుకొని స్టాక్స్ అన్నీ పైకి పరిగెడుతూ ఉంటాయి అన్నమాట. ఇది కూడా చాలా అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ప్రాబ్లం నెంబర్ 4. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, చూడండి చెప్తాను. మీరు న్యూస్ ఛానల్ నమ్మినా మీకు లాస్ వచ్చింది. ఒకవేళ లాస్ వస్తుందిరా బాబు అనేసి న్యూస్ ఛానల్ నమ్మకపోయినా మీకు లాస్ వచ్చింది. అంటే న్యూస్ ఛానల్ ఇచ్చిన టిప్ ఎప్పుడైతే మీరు బై చేశారో అప్పుడు మీకు లాస్ వచ్చింది. సో ఇలా నాకు లాస్ వస్తుంది అనేసి ఆ టిప్స్ నేను నమ్మను అని ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన టిప్స్ మీరు వదిలేశారో, వాళ్ళు చెప్పిన స్టాక్స్ మీరు తీసుకోనప్పుడు మాత్రం పైకి వెళ్తున్నాయి. ఎందుకు? ప్రాబ్లం నెంబర్ 5. ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ వచ్చిందో, ఆల్రెడీ క్రాష్ అయ్యింది అనుకుందాం, మార్కెట్ చాలా వరకు కిందకి పడింది అనుకుందాం, ఇండెక్స్ ఏదైనా. అదే టైంలో మీ పోర్ట్ఫోలియోలో మొత్తం డబ్బులు, మీ క్యాపిటల్ ఎంత అయితే క్యాపిటల్ ఉందో మొత్తం అంతా ఆల్రెడీ స్టాక్స్లోని, ఇండెక్స్లోని ఇన్వెస్ట్ అయ్యి ఉంటారు. మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఎందుకు? ఇది కూడా చాలామంది జరుగుతుంది. అందరికీ జరగాల్సిందే, ఇనిషియల్ స్టేజ్లో అయినా, ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ అయినా. సో ఇది పోర్ట్ఫోలియో మ్యాటర్ కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉన్నా, ఇన్వెస్టర్స్ ఉన్నా వాళ్ళకి ఇదే జరుగుతుంది అనమాట. మార్కెట్ క్రాష్ అవ్వడం, దాని ముందు మీరు డబ్బులన్నీ పెట్టేయడం. అసలు ఎలా పెడుతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రాబ్లం నెంబర్ 6. మీరు ఎప్పుడు స్టాప్ లాస్ పెట్టినా అది హిట్ అవుతుంది, మీకు లాస్ వస్తుంది. ఎందుకు? మీరు ఏ స్టాక్ తీసుకోండి, టిప్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీకు మీరు అనాలిసిస్ చేసుకున్నా సరే, మీరు పెట్టిన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఆ తర్వాత మీ కళ్ళ ముందే అదే స్టాక్ మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోద్ది. మీరు అనుకున్న టార్గెట్ కూడా రీచ్ దాటి వెళ్ళిపోతుంది. ఎందుకు అవుతుంది? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ప్రాబ్లం నెంబర్ 7, వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు తెలుసు, మీరు తప్పు చేస్తున్నారని మీకు తెలుసు. డైలీ ఇంట్రాడే కానీ ఏదైనా F&O చేసినా సరే మీకు చేస్తున్నారని మీకు తెలుసు. మీకు స్టాప్ లాస్లు హిట్ అవుతున్నాయని తెలుసు, మీకు లాసులు వస్తున్నాయని తెలుసు. అయినా సరే, ఇంత తెలిసినా కూడా మీరు రియలైజ్ అయినా సరే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి కూర్చుంటారు, ఏదో ఒక ట్రేడ్ తీసుకుందామనే అలవాటు మీరు పడిపోయారు. ఎందుకు అయింది అలాగా? సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసాం. ఇది ప్రాబ్లమ్స్, క్వశ్చన్. సో మీరు ఒకసారి దీన్ని చూడండి, ఒకసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి, అసలు ఇలా ఎందుకు అవుతుంది అనేసి. సో మెయిన్ దీనికి సొల్యూషన్ ఏంటి అంటే లెర్నింగ్. కంపల్సరీగా యాక్చువల్లీ టెక్నికల్స్ బాగా తెలిస్తే, మీకు అనాలిసిస్ కరెక్ట్గా వచ్చి ఉంటే దీన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటికి రావచ్చు. ఇవే మెయిన్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నవి. వీటికి సొల్యూషన్ మనకు తెలిస్తే మనకి ట్రేడింగ్ లైఫ్లో ప్రాబ్లమే రాదు. సో ఇవి ఏంటంటే, స్టాప్ లాస్లు ఎక్కువ హిట్ అవ్వడం. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? స్టాప్ లాస్ ఎక్కువ హిట్ అవ్వడం. అది ఎక్కడైనా మీరు ఏదైనా టిప్స్ పాటించవచ్చు, ఛానల్లో ఏదైనా చూడొచ్చు. మెయిన్ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, స్టాప్ లాస్లోని మీరు పాయింట్స్లో కానీ పర్సంటేజ్లో పెడతారు. స్టాప్ లాస్ అనేది ఎప్పుడు పాయింట్స్, పర్సంటేజ్ అనేది కాదు. అది ఒక ఎగ్జాక్ట్ లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ మీరు ఐడెంటిఫై చేసి స్టాప్ లాస్ పెట్టగలని దాని నుంచి, ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాగలరు అనమాట. సో ఏంటంటే, మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే, లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అన్నారు. టెక్నికల్ అనాలిసిస్ మీకు తెలిస్తే, మీరు నేర్చుకుంటే, వీటికి
బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవేమైతే ఉన్నారో మొత్తం ఎంతమంది ట్రేడర్స్ అయితే దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వీటి నుంచి బయటికి రావచ్చు. సో మీరే చూడండి, ఇది అందరికీ ఇదే ఎందుకు జరుగుతుంది? అందరికీ జరిగేది ఎప్పుడు కోఇన్సిడెన్స్ అవ్వదు. ఇది ఏదో ప్రాబ్లం ఉంది, ఫాల్ట్ ఉంది. ఆ ఫాల్ట్ ఏంటంటే లెర్నింగ్ లేకపోవడం. లెర్నింగ్ లేకుండా డైరెక్ట్గా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని జంప్ చేయడం అనమాట మార్కెట్లోకి. సో దీని గురించి ఆలోచించండి. నెక్స్ట్ వీడియో దీనికన్నా బాగుంటుంది.